ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమిని చవిచూస్తుంది. హస్తినాలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలని భావించిన కేజ్రీవాల్ కు అక్కడి ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కమలం దెబ్బకు కక్కావికలమైంది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ తుడిచిపెట్టుకుపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సహా ఆప్ అగ్రనేతలు, మంత్రులు ఓటమి పాలయ్యారు. ఒక్క ఢిల్లీ సీఎం అతీష్ తప్ప మిగిలిన పేరున్న నేతలంతా ఓటమిని చవిచూశారు. వాస్తవానికి 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు ఇలా ఉవ్వెత్తున ఎగిసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 2015, 2020లో కేవలం 10 స్థానాల్లోపే పరిమితమైన బీజేపీ ఇప్పుడు సునాయాసంగా మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఇక దేశంలో పెరిగిపోతున్న అవినీతి అంతమే లక్ష్యమంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ అదే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం ఓటమికి ప్రాథమిక కారణమంటున్నారు. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్లపై అవినీతి ఆరోపణలు రావడం, కేజ్రీవాల్ మొదలు పలు నాయకులు జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టతను మరింత దెబ్బతీశాయి. ఈ అవినీతి ఆరోపణలని ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఇది ఆ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. దీంతో మహిళలు, కొత్త ఓటర్లు ఆప్కి దూరమయ్యారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు కేజ్రీవాల్. యమునా నదిని శుభ్రపరుస్తామని, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పరిశుభ్రమైన నీటిని అందిస్తానన్నారు. అయితే కేజ్రీవాల్ ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకపోవడంతో కేజ్రీవాల్ టార్గెట్ బీజేపీ ప్రచారం చేసింది. యమునా నది కేజ్రీవాల్ కారణంగానే మురికి కూపంగా మారిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. డబుల్ ఇంజిన్తో ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని యోగి సర్కార్ను ఉదాహరణగా చూపించారు. దీంతో ఢిల్లీ జనం కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీని ఎంచుకున్నారు. మరోవైపు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా అతీష్ నియమితులైనప్పటికీ నాయకత్వ మార్పు పార్టీకి సవాల్గా మారింది. ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా పెరిగింది. అటు పార్టీలోనూ అంతర్గత కలహాలు, గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేయడం బీజేపీకి కలిసొచ్చింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సింగిల్గానే బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఇక చేసేదేం లేక కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేసింది. దీంతో కాంగ్రెస్, ఆప్ మధ్య ఓట్లు చీలిపోయాయి. ఫలితంగా బీజేపీ లాభపడింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది.